విజయవాడ మున్సిపల్ కౌన్సిల్ సమావేశంలో రగడ రాజుకుంది. టిట్కో నివాసాల కేటాయింపు ఒక స్కామ్ అని ఆరోపించారు సిపిఎం ఫ్లోర్ లీడర్ సత్యబాబు. టిట్కో ఇళ్లు అసాంఘిక కార్యక్రమాలకు అడ్డాగా మారుతున్నాయన్నారు సత్యబాబు. టిట్కో నివాసాల కేటాయింపులపై సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. సిపిఎం ఫ్లోర్ లీడర్ సత్యబాబు ఆరోపణలపై టీడీపీ కార్పొరేటర్లు అభ్యంతరం వ్యక్తం చేశారు. దీంట్లో పెద్ద ఎత్తున లక్షల కోట్ల రూపాయల గోల్మాల్ జరుగుతున్నాయి అధ్యక్ష. పేదవాళ్ళు చాలా మంది మోసపోతున్నారు. ఒక పెద్ద స్కామ్ నడుస్తుంది విజయవాడలో. అనేక పోలీస్ స్టేషన్లో కేసులు నడుస్తున్నాయి. దీంట్లో అధికార పార్టీలు ప్రతిపక్ష పార్టీలు కూడా ఉన్నాయి అధ్యక్ష. కాబట్టి దీని మీద సమగ్రమైనటువంటి చర్యలు ఎప్పటిలోగా ఎలాట్ చేసిన వాళ్ళకి హ్యాండ్ ఓవర్ చేస్తారు. అవన్నీ ఇప్పుడు గంజాయి బ్లేడ్ బ్యాచ్కి ఆవాసాలుగా మారే అధ్యక్ష. ప్రతిపక్ష వాళ్ళు ఏంటధ్యక్ష ఆయన మాట్లాడటం కరెక్టే కాదు. అధికార పార్టీ సభ్యులు ప్రతిపక్ష సభ్యులు వాళ్ళ పార్టీ సభ్యులు కూడా ఉంటారు అధ్యక్ష. పోలీస్ స్టేషన్ లో అది ఇవ్వడం జరుగుతుంది. బాధ్యత మనకుంది. ఆ మాత్రం తెలియదు అధ్యక్ష. చంద్రబాబు గారికి